హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, ఏంటో చూసారా, నల్లేరు కాడు. ఇదైతే నేను పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాడలు అనేవి తీసి వీటితో పచ్చడి అయితే చేస్తాను. ఈ కాడలు తీసుకొని వీటితో పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. ఇది ఆయుర్వేదానికి అయితే సంబంధించింది. ఇది న్యాచురల్గా వచ్చింది. ఇది మనకి దీనివల్ల మనకి మోకాలు నొప్పులు అనేవి, లేదంటే వేరే నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా మనకి తగ్గుతాయి ఈ పచ్చడి తినడం వల్ల. ఆ పచ్చడి ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది నాకైతే కామెంట్ చేయండి. పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగో ఈ కాడ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మన చేతులకి నూనె అనేది రాసుకోవాలి, లేకపోతే దురద వచ్చేస్తాయి. అందుకనేసి కొంచెం నూనె రాసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో కొద్దిగా ఆయిల్ అయితే చేతికి ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు మనం వలవాలి, లేదంటే మనకి దురద వచ్చేస్తుంది ఇదంతాను. ఇదిగో చూసారా, ఇదైతే లేతగా ఉన్నది మనకి, ఇదేమో ముదరగా ఉన్నది. మనం అయితే కోసేసాము. ఇదంతా లేద్దే, ఇంక ఇది ముదరగా ఉంది. ఇంకా ముదరగా ఉంది అనేసి ఇంకా పక్కన పెట్టేసాం. తెలియక ముందు అంత తెచ్చేసాం. అదే వీడియో కూడా చేయడానికి కూడా పనిచేస్తుందని. చేతులు దురదలు వచ్చేస్తున్నాయి, నాకు ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. ఏంటో మరి దురద వచ్చేస్తుంది, చీమ కుడుతున్నట్టు నొప్పి వచ్చే మంట దురద వచ్చేస్తుంది. మామని దురద వస్తుందా చెప్పు, దురద వస్తుందా లేదా? దురద వస్తుందమ్మా, దురద వస్తుంది. సరే, ఇప్పుడైతే ఇది ఉప్పేసి కడుగుతాను. ఇప్పుడు కడిగేసి అప్పుడు పచ్చడికి వేపుతాను. అయితే ఇందులో ఉన్న ఈండ్లన్నీ తీసుకొని ఇవన్నీ ఈండ్లు అన్నీ పైన ఉన్న 4 వైపులో ఉన్న ఈండ్లు తీస్తే అంత వచ్చింది. ఇదంతా ముదరదే, ఇంకా ఇది పని చేయదు. ఇంకా ఇదైతే సరిపోద్ది మనకి, కొంచెం చాలు. ఇది ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అప్పుడైతే ఇందులో సాల్ట్ వేసి ఇప్పుడు మనం ఈ ఎండ్లు తీసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెంసేపు వండిద్దాం, ఒక 2 నిమిషాలు. ఇది ఇలా వేయడం వల్ల, సాల్ట్ వేసి కడగడం వల్ల ఈ దురద వస్తాయి అని చెప్పాను కదా, ఆ దురద అయితే కొంచెం రాకుండా ఉంటుంది. లేదంటే మనం తినేటప్పుడు దురద కింద ఉంటుంది నోరంతాను. ఇలా సాల్ట్ నీటిలో వేసుకొని కడుక్కుంటే మనకి దురద అనేది రాదు. ఇదిగో ఇందులో నుంచి మనకి ఒక రసం అనేది వస్తుంది కదా, తడిగాను. అది దానివల్ల మనకు దురద అనేది వస్తుంది. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల ఆ దురద అనేది అణుగుపోద్ది, దురద రాదు. ఒక 2 నిమిషాలు కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీటిలో కడుగుతాను. ఇదిగో సాల్ట్ నీటిలో ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత వేరే నీటిలో వేస్తున్నాను, మంచి నీటిలో. ఇందులో ఇంక సాల్ట్ కట్ట ఏమి వేయ అవసరం లేదు. ఇందులో వేసుకొని కడిగేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చేతులు దురదలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో పచ్చడి కోసం నేనైతే వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, నువ్వులు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు నూనెలో వేపుకోవాలి. ఒక్కొక్కటిగా ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు వేపుతున్నాను. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి కదా, అందుకనే సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ నల్లేరు కాడ వల్ల ఉపయోగాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం దురదలు వచ్చేస్తున్నాయి పులవమని. అసలు నాకు ఇలా దురదలు వస్తాయని తెలిస్తే నేను అసలు దీని జోలికి వెళ్ళకపోతున్నాను. చాలా దురదలు వచ్చేస్తున్నాయి. మీరైతే ఇలా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. కాళ్ళు తీసేటప్పుడు చాలా దురద వచ్చేస్తుంది అసలు. మా మామని అడిగితే మా మామ చెప్పింది, మోకాళ్ళ నొప్పులు ఏమన్నా, నడుము నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటి నొప్పులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ఇది ఆషాఢం నెలలో తినాలి, ఒకసారి అన్నా తింటే మంచిదని చెప్పింది అనేసి నేను తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చినందుకు ఏమో దురద వచ్చేస్తున్నాయి. ఇలాగ మా వెనకట్ట వాళ్ళు అందరూ ఇలాగే తినేవారంట. మా మామ వీళ్ళందరూ వెనకటోళ్ళందరూ ఇలాంటివి తిన్నారు. ఇప్పుడు జనరేషన్కి ఏమీ తెలియదు అసలు.
ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అసలు ఇది ఏంటో కూడా తెలియదు అసలు కాడ అనేది. మాకు కూడా మా మామ చెప్తేనే తెలిసింది, ఇదే ఫస్ట్ టైం మేము తెచ్చుకోవడం. ఆ కాడ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితేనే అప్పుడు తర్వాత చూపించిన తర్వాత అప్పుడు తీసుకొచ్చాడు మా ఆయన. ఇదిగో వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే పచ్చిశనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా వేగాలి. శనగపప్పు కూడా తొందరగానే వేగిపోద్ది. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మేము కారం తక్కువ తింటాం కాబట్టి. కారం సరిపోదు అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. ఇదిగో శనగపప్పు వేగిపోయింది కదా, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేపేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసాక తొందరగా తీసేయాలి, లేకపోతే ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోతాయి. తొందరగానే వేగిపోతాయి లేవు ఎండుమిరపకాయలు. లాస్ట్లో అయితే ఈ నువ్వులు వేసేసుకొని దించేసుకోవాలి వెంటనే. నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి, దించేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. కొబ్బరికాయ దొరకలేదని నేను వేయలేదు, కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు ముక్కలు కింద చేసుకొని. అవి ఎగ్గిపోయి అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె కొద్దిగా వేడవుతుంది కదా, అప్పుడైతే మనం ఒక ఉల్లిపాయ కోసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పెద్దదే, ఈ నల్లేరు కాడ, ఈ 3 కలిపి వేపేసుకోవాలి. ఇప్పుడు టమాటా, నల్లేరు కాడ ఎంత తీసినా ఇంకా ఈ పీసులు అలాగే ఉన్నాయి. తీసిన కడిగి తీసాను ఉన్నాయి, ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా మా మామ అయితే అవి కూడా తీయాల్సిన లేదని చెప్పింది. ఇవన్నీ వేపేసుకోవాలి. ఇప్పుడేమో చింతపండు కడిగి వేసుకోవాలి. ఇందులో గింజల కట్ట తీసేసుకొని ఇది కూడా వేపేసుకోవాలి ఇందులో పాటు. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి. మరీ మెత్తగా ఏమి అవ్వదు, కానీ మనకు తెలుస్తుంది కదా చట్నీకి ఎలా చేసుకుంటామో అలాగా. మగ్గిపోయి ఉంటాయి ఈ పాటికి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చూసారా మగ్గినవి. ఈ నల్లేరు కాడ అన్నది మగ్గినట్టు ఏం కనపడతలేదు నాకు. గట్టిగానే ఉంది, మిక్సీలో మరి నలుగుతుందేమోలే. ఇంకొక 5 నిమిషాలు వేపుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా ఎలా కష్టపడి అయితే ఇదైతే నల్లేరు కాడ పచ్చడి చేశాను. ఇది మనకి పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లోనూ, వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ ఇంకా మెడ నొప్పి ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా 1 రోజులు అయితే మనం తినే ఫుడ్లో మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. దీనికోసం మనకి 1 వారం రోజులు అయితే తినాలి. ఇది 1 రోజు 2 రోజులు తినేసి మానేయకూడదు. 1 వారం రోజులు ఖచ్చితంగా తింటే మనకు రిజల్ట్ అనేది బాగా కనబడుతుంది. మనకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుందంట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అయితే ఇప్పుడు. టేస్ట్ అయితే బాగుంది, దొరకొచ్చినా కానీ టేస్ట్ బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో అనేది. టైం అయితే చాలా టైం పట్టేసింది చేయడానికి. లేట్ అయినా కానీ కష్టమైనా ఇది మనకి మంచిది, హెల్దీ అనేసి మేమైతే ఇదైతే వండాము.
సరే, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది.